హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీక్ అయితే నేను పిల్లల్ని ప్లే జోన్ తీసుకెళ్తున్నాను. ఇది ప్లే టు గ్రో ప్లే జోన్. సో ఎవ్రీ వీక్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎవ్రీ వీక్ కాదులేండి, మంత్లీ ఒకసారి ఏదో ఒక ప్లే జోన్కి అలా తీసుకెళ్తూ ఉంటాను. మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్ అయిపోయింది, సిమ్స్ అండ్ శామ్స్ అయిపోయింది. ఇంకా ఇది ప్లే టు గ్రో దగ్గరికి వచ్చాను. Aki, run. Akshay, run. Run. Acha. Oh. Oops. Love. ఈరోజు అయితే ప్లే టు గ్రో ప్లే జోన్కి వచ్చాము. ఇది నాంపల్లి అబిట్స్ దగ్గర ఉంటుంది. సో ఫస్ట్ టైం మా చిన్నోడిని అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చాను ప్లే జోన్కి. వాడు ఎలా ఆడుకుంటాడో, ఏం ఆడతాడో ఏంటో తెలియదు కదా. సో 1 hour తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ 2.5 hours ఉంది మ్యాక్సిమం. మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్లో అన్లిమిటెడ్ వచ్చేసి 850 రూపీస్. ఇక్కడ మాత్రం అన్లిమిటెడ్ లేదు. సో ఓన్లీ 2.5 hours అనేది మ్యాక్సిమం. ఓకే, ఇంకా ఇద్దరికి టైం డిఫరెన్స్ ఉంటుంది మేడం, 2.5 hours తీసుకోండి అంటే సరే అని 2.5 hours తీసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 2.5 hours 750. సో ఇద్దరు తీసుకుని ఇక్కడ చూడండి, మా బుడ్డోడు వాళ్ళు బ్యాండ్ ఇస్తారనమాట. ఇలా బ్యాండ్ మీద టైం రాస్తారనమాట. సో ఈ టైంకి ఎంట్రీ, ఈ టైంకి అయిపోతుందని చెప్పేసి, సో అక్కడ ఆ టైం ప్రకారం వాళ్ళు అనేది పంపిస్తూ ఉంటారు. అండ్ వాడు చేతికి వేయగానే ఇంక తీసే అని ఏడుస్తున్నాడు. సరే అని చెప్పేసి నేను వేసుకున్నాను. సరిపోయారు ఇద్దరు. ఆ తర్వాత ఫస్ట్ వెళ్ళగానే వాడికి బస్ కనిపించింది. ఆ బస్ మీదకి ఎక్కి దాంట్లో ఉన్న టాయ్స్ అన్ని తీసి ఆడాడు. మా పెద్దోడు అయితే ఇంకా వాడు వెళ్ళి వాడి ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటున్నాడు. అబ్బాయి సి అగో గన్స్ వేయాలి అట్లా. మా చిన్నోడికైతే ఎన్ని ఉన్నాయి కదండి ఆడుకోవడానికి, అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి ఆడుతున్నాడు. అక్కడ కార్ టాయ్ కనిపించగానే వెళ్ళి కార్ టాయ్తో ఆడుకుంటున్నాడు. వీడు కార్ పిచ్చి. సో వీళ్ళు ఈ టికెట్ కాస్ట్లోనే మనకు కాంప్లిమెంటరీగా ఒక మిల్క్ షేక్, ఇంకొక ఏదైనా ఎనీ ఫుడ్ ఐటమ్ మనకి ఇస్తారనమాట.
అయ్యో సారీ. నచ్చలేదా? నచ్చలేదా? ఇదే నచ్చిందా? దా. నేనేం స్టిక్ చేస్తున్నావా? సో వాళ్ళు ఇంకా 1.5 hour అలా ఆడుకున్న తర్వాత వాళ్ళకి ఆకలి వేస్తుందంటే సరే అని వెళ్ళి తినిపించేసి మళ్ళీ రెజ్యూమ్ చేస్తారు వాళ్ళ ఆటలు. సో ఇంకా ఆటల్లో పడితే వాళ్ళు ఇంకా మన మాట వినరు. ఇంకా మా చిన్నోడైతే అక్కడ శాండ్ పిట్ ఉంటుంది అనమాట. శాండ్ పిట్లో అయితే దాంట్లో పడుకొని స్నానం చేస్తాడు, శాండ్ బాత్ చేస్తాడు అనమాట. సో ఆ తర్వాత ఇంకా టైం అయిపోయింది. మేము యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్ళాము. సో వాళ్ళు క్లోజింగ్ టైం వరకు ఉన్నాం మేము. మేడం ఇంకా మీరు వెళ్ళండి అనే వరకు మేము పిల్లలు ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇంక లాస్ట్కి వాళ్ళు వచ్చి క్లోజ్ చేసుకుంటాం మీరు వెళ్తే అన్నారు. సరే అని చెప్పేసి ఇంకొచ్చేసాము. సో అలా అయితే మేము ఈవినింగ్ స్పెండ్ చేసాము. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.